బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన తెలుగు యువతి ప్రసన్న లక్ష్మి భౌతిక కాయం ఎట్టకేలకు సొంత గ్రామానికి చేరుకుంది. ఈ నెల 5వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రసన్న లక్ష్మి మృతి చెందింది. చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆశపడిన కూతురు ఇలా విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. చట్టపరమైన ప్రక్రియలు ఇతర సాంకేతిక కారణాలతో 6 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రసన్న లక్ష్మి భౌతికాయం సొంత గ్రామమైన మూలపాడుకు చేరుకుంది. ప్రసన్న లక్ష్మి భౌతిక కాయం గ్రామానికి చేరుకోవడంతో మూలపాడులో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ కళ్ళ ముందే పెరిగి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన అమ్మాయి ఇలా శవమై తిరిగి రావడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. ప్రసన్న లక్ష్మి భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రసన్న లక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కూతురి పార్థివ దేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అంటే ఉన్నత చదువులు చదవడానికి అటు జీవితంలో ఎన్నో మెట్లు ఎదుగుతుంది అనుకున్న ఒక కన్న కూతుర్ని అటు శవంగా చూడడము ఏ తల్లిదండ్రులకైనా ఒక విషాదం లాంటిది. అక్కడ మూలపాడులో అంటే అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అంటున్నారు, ఏంటి అసలు? రవి, ఏదైతే అమెరికా న్యూయార్క్ లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి అట్లూరి ప్రసన్న లక్ష్మి జూలై 5వ తేదీ అయితే మరణించినట్లయితే మనకు తెలిసిందే. ప్రధానంగా ఏదైతే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో మూలపాడు గ్రామానికి చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న, అట్లూరి లక్ష్మీ ప్రసన్న 30 సంవత్సరాల మహిళ ఏదైతే గతంలో హైదరాబాద్ లో చార్టర్డ్ అకౌంట్ గా పనిచేస్తూ దాంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఒక ధ్యేయంతో యుఎస్ లో అయితే ఒక పేస్ యూనివర్సిటీలో అయితే జాయిన్ అయిన రీసెంట్ లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన రీసెంట్ గా తనకు ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో తన స్నేహితురాలతో కలిపి దేవాలయ దర్శనానికంటూ వెళ్ళిన నేపథ్యంలోనే ఆగి ఉన్న అంటే ట్రాఫిక్ సిగ్నల్ లో ఆగి ఉన్న కారుని వెనక నుంచి మరొక కారు వచ్చి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే తను మృతి చెందిన పరిస్థితి చూస్తానో ఈ యొక్క ఏదైతే ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మూలపాడు గ్రామంలో ఇప్పటికే గ్రామంలో అంతా కూడా ఉన్నత చదువులు చదివి చేతికొచ్చినటువంటి కుమార్తె ఇట హఠాన్ మరణం చెందటం చాలా తీవ్రంగా అయితే విషాదంలో మునిగిపోయినట్లు చూస్తున్నాం. తన కుటుంబం కూడా తన తల్లి ఏదైతే మల్లీశ్వర్ ఉన్నారో ఆ మల్లీశ్వర్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండటం, తన ఒక హార్ట్ పేషెంట్ అవ్వటం, ఇప్పటి వరకు కూడా ఏదైతే లక్ష్మీ ప్రసన్న మరణాన్ని కూడా తల్లికి చెప్పకుండా అయితే కుటుంబ సభ్యులైతే జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఈ మరణ వార్త తెలిసిన వెంటనే తను ఎక్కడైతే తనువు చాలిస్తున్న ఈ యొక్క నేపథ్యంలోనే ఎవరో కూడా కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఆ తల్లికి మల్లేశ్వరికి చెప్పకుండా అయితే దాచిపెట్టారు. కానీ ఈ రోజు ఉదయమే 12 గంటలకు తన పార్థివ దేహాన్ని అయితే ఇండియా అయితే తీసుకొచ్చినట్టు చూస్తాను. కుటుంబ సభ్యులంతా కూడా పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం కూడా శ్మశాన వాటికలో ఇబ్రహీంపట్నం శ్మశాన వాటికలో ఖననం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ కృష్ణ.